జై మాతా ఓం శక్తి అమ్మ గురావా తల్లి విరావా జై దుర్గా జై దుర్గా జై ఆదిపరాశక్తికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి పరబ్రహ్మ స్వరూపిణికి పరాశక్తికి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి హ్రీంకారాసన గర్భతానలశికాం సౌభాం క్లీం కళాం దిభ్రీతిం సవర్ణాం భరదారిణిం వరసుధా దౌత్యాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాణిమంకుశధరాం సద్భూషితం జ్వలాం త్వాం గౌరీ త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణి శ్రీచక్రస్య చత్వార ద్వారాణి చతుర్వేద రూపాణి ద్వార ప్రవేశనై భవతి పరదేవతా సాక్షాత్కారః ఓం నమః ప్రణవాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలా ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ముందుగా హిందూ సనాతన ధర్మంలో ఎందరో మహనీయులు, ఎందరో గురువులు, వాళ్ళందరి కరచరణాలకి నమస్కరిస్తూ మన గురుదేవులైనటువంటి శ్రీ శ్రీ వినాయక్ గురూజీ గారి పాదపద్మకు నమస్కరిస్తూ మన హృదయ నివాస్ తల్లి జగన్మాత కరచరణాలకు నమస్కరిస్తూ కార్యక్రమంలోకి వెళదామమ్మా. మహనీయుల మాట, మహనీయుల పాట, నా ఉపన్యాసం. ముందుగా మొన్న వారం మొదలు పెట్టుకొని అనేక విషయాలు చెప్పుకున్నాం. ఉపన్యాస ప్రారంభంలో మనం పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే, గురువు శక్తివంతుడైతే శిష్యునికి భగవంతుని యొక్క దర్శనం సులభం. అలాగని చెప్పి గురువు శక్తివంతుడని చెప్పి మనం గురువు దగ్గర కూర్చుంటే అమ్మవారి దర్శనం కలుగుద్దా అంటే కలుగుతుంది. గురువు వండి పెట్టగలడు కానీ తినడం మన బాధ్యత. గురువు రహస్యాలు చెప్తాడు కానీ అమ్మనిటికేటువంటి మార్గాలు చెప్తాడు కానీ సాధన మనం చేయాలి. ఇది ఇతిహాసం. కానీ దీనికి జవాబు ఈ వారం కూడా దొరకదమ్మా, వచ్చే వారం దొరుకుద్ది. ఎందుకంటే నా వీడియోని ఇప్పటికే ఈ వారం ప్రత్యేకంగా 127 మంది చూశారు ఒక్క వారంలో. ఇక్కడ మీరు కూర్చున్నటువంటి వాళ్ళు కాకుండా ఈ చుట్టుపక్కల 12 గ్రామంలో నా అభిమానులు, సత్సంగ సభ్యులు, అధినేతలు, అలాగే భవానీమాల్లో పీఠంలో మాలేసుకున్నటువంటి భవానీలు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు నేను ఒక వీడియో పెడతానా, ఏం మాట్లాడతానా అని చూస్తూ ఉంటారు. సుమారు వారందరి కోసం ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి వాళ్ళందరికీ కూడా జగన్మాత ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, ముందుగా ఒక మహనీయుని యొక్క మాట త్రినాథ్ గురూజీ గారు చెప్తారమ్మా. ఎక్కువ ఫలం వచ్చేస్తుందని కటిక ఉపవాసాలు చేస్తూ ఉంటారు కొంతమంది. అరహర కటిక ఉపవాసం ఎప్పుడు చేసావా? చాలా సార్లు చేశాడు. ఏమొచ్చింది? నీరసం వచ్చింది. గురుగారు ఏం చెప్తున్నారు చూడండి, ఎక్కువ ఉపవాసాలు జాగరణలో చేయకండి, ఆరోగ్యం పాడైపోతే. కాబట్టి సాధనకి శరీరం పనికి రాకుండా పోతుంది.
అయితే ఏదో ఫలం వస్తుందని ఈ కఠిన ఉపవాసాలు అంత మంచివి కాదు. ఈ శరీరం బాగున్నప్పుడే మనం ఏదన్నా సాధించాలి. ఈ శరీరం కృంగిపోతూ ఉంటే మనము ఏమీ సాధించలేము. పుట్టని బాధితే లోనున్నటువంటి పాము చావదు. లోనున్నటువంటి పాముని చంపాలి అంటే పుట్టను తవ్వి చంపాలి. అదే దేహం అనేటువంటి పుట్టలో మనస్సు అనేటువంటి పాము ఉంది. దీన్ని మన అధీనంలోకి తెచ్చుకోవాలంటే మనసుని స్వాధీనపరచుకోవాలి తప్ప కటిక ఉపవాసాలతో పని లేదు. అసలు ఉపవాసాలు పెద్దలు ఎందుకు పెట్టారమ్మా? మరి కనీసం వారానికి ఒక ఉపవాసం పెట్టారు. మీకు నచ్చితే శనివారం లేకపోతే శుక్రవారం ఏదో వారంలో ఒక రోజు పెద్దలు ఉపవాసం చేయమన్నారు. ఎందుకు చేయమన్నారు అనగా ఆరోగ్యం కోసం. ఆరోగ్యం ఎలా వస్తుందో ఉపవాసం చేస్తే పూట మానేటి వల్ల కడుపు ఖాళీ ఉంటుంది కాబట్టి అమ్మ వారం అంతా కూడా రెస్ట్ మిషన్ పదార్థాలు మనకు బాగా రుచికరంగా ఉన్నాయని అమితంగా తినడం వల్ల ఈ శరీరము తనకు కావలసినటువంటి ఆహారాన్ని తీసుకొని ఎక్స్ట్రాగా మనం తిన్నటువంటి దానిని ఈ శరీరంలోన ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అంటే కొవ్వు కింద కన్వర్ట్ అయిపోయి ఈ శరీరంలో అక్కడ దోపుకుంటాయి. అందుకని రక్తంలో కొలెస్ట్రాల్స్ అంటే కొవ్వు పదార్థం ఎక్కువైతే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ శరీరంలో తల వెంట్రుక వాసి నాడులు 72,000 నాడులు ఉంటాయి. అసలు ఒక తల వెంట్రుకను తీసుకుని మనం రిపేర్ చేయగలమా అండి? కానీ డాక్టర్లు చేస్తున్నారు. ఈ బ్రెయిన్కి వెళ్ళేటువంటి కొన్ని నరాలు డెడ్ అయిపోయినప్పుడు వాటికి చైతన్యం కలిగిస్తున్నారు. అందుకే వైద్యో నారాయణో అన్నారు. నారాయణ మనకు కనపడకపోయినా మన ఎదురుకున్న డాక్టరే నారాయణతో సమానం. కాబట్టి ఋషులు మహనీయులు ఉపవాసం ఎందుకు పెట్టారయ్యా అంటే కనీసం వారానికి ఒక రోజు ఒంటిపూట భోజనము చేయడం వల్ల మన శరీరానికి ఒక శక్తి కావాల్సి వచ్చినప్పుడు మన శరీరంలో వారం తిన్నటువంటి ఉన్నటువంటి ఫ్యాట్ అని ఈ శరీరం తిరిగి తీసుకుంటుంది, తిరిగి కన్జ్యూమ్ చేస్తుంది. అందుకు ఉపవాసాలు పెట్టారు పెద్దలు. ఖచ్చితంగా ఏ మనిషి అయితే వారానికి ఒక ఉపవాసం చేస్తాడో వాడి శరీరం బ్యాలెన్స్గా అవుతుంది. అమ్మాయి ఎలా నాకు ఉపవాసం అమ్మ అని చెప్పేసి పెద్ద పెద్ద దెబ్బ రొట్టెలు వేసుకుని తిన్నారనుకోండి, భోజనానికన్నా ఈ దెబ్బ రొట్టె బలం ఎక్కువైపోతుంది. అవుద్ది అవదా? మళ్ళీ 2 రోజులు మనకి. అందుకని ఉపవాసం ఎందుకు పెట్టారంటే వారానికి ఒక్కసారి మితంగా తిన్నట్టయితే శరీరం ఆరోగ్యం బాగుంటుందని. అలా మహనీయులు మనకు అన్నమాట త్రినాథ్ గురుభవానీ గారి రూపంలో చెప్పడం జరిగింది. వారు రచించినటువంటి పాటల నుంచి ఒక పాట మనమంతా కూడా గురుతత్వం మీద చెప్పుకుంటున్నాం కాబట్టి గురువు గారు రచించినటువంటి ఒకే ఒక పాట నుంచి ఒక శరణము 2 పల్లవులు అంతే, ఎక్కువ పాడండి. చిన్ని మాటలు అందరూ అనడానికి ట్రై చేయండి. బ్రహ్మ విష్ణు ఈశ్వర రూపము శ్రీ గురుదేవుడురా. 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 త్రికాల పూజ్యుడు త్రిగుణాతీతుడు శ్రీ గురుదేవుడురా. త్రికాల పూజ్యుడు త్రిగుణాతీతుడు శ్రీ గురుదేవుడురా. గురువే తల్లి గురువే తండ్రి గురువే దేవుడురా. గురువే తల్లి గురువే తండ్రి గురువే దేవుడురా. గురువే బంధు గురువే మిత్రుడు సర్వము గురువేరా. గురువే బంధు గురువే మిత్రుడు సర్వము గురువేరా. ఆ గురువు అనేటువంటి పదము సామాన్యమైనటువంటి పదము కాదు తల్లులారా. నేను ఇక్కడ కూర్చొని ఇన్ని మాటలు చెప్తున్నటువంటి నేను గురువును కాదు, అమ్మవారి యొక్క సేవకుడిని. గురువు అంటే చాలా క్వాలిటీస్ ఉండాలి. ఈ మధ్య గురువు కోసం పోటీ పడిపోతున్నారు జనాలు సత్సంగాల్లో కూడా. నేను గురువు అంటే నేను గురువు అని.
గురువు అంటే చాలా క్వాలిటీస్ ఉండాలి తల్లులారా. ఎంత ప్రశాంతమైనటువంటి చిత్తము కలిగి ఉండాలి, జగన్మాత కోసం సంపూర్ణంగా తెలిసి ఉండాలి, శాస్త్రాలకు సంబంధించినటువంటి అనేక విషయములను తెలిసి ఉండాలి. మరి ఈ రోజున నేను 85 వీడియోలు చేశాను. ఇప్పుడు రికార్డ్ అవుతున్నటువంటి వీడియో 85 వీడియోలు. ఇంతమంది ఎందుకు చూస్తున్నారు చెప్పండి? ఆంజనేయ రెడ్డి గారు ఏం మాట్లాడినా అందులో ఒక కంటెంట్ ఉంటుంది, జీవితానికి సంబంధించిన రహస్యం ఉంటుంది అని చూస్తున్నారు. లేకపోతే మహానుభావులు ఎంతో మంది వీడియోలు వస్తున్నప్పుడు నా పోటీ వాడి వీడియో ఎంత చెప్పండి, ఓ పక్క చాగంటి వారు, ఓ పక్కన గరికిపాటి వారు, ఇలా ఎంతో మంది మహనీయులు వీడియోలు ఉన్నాయి. వాళ్ళందరం అయ్యాన్ని ఒక 100 నుంచి 150 మంది నా వీడియోని చూస్తున్నారంటే నా జన్మ ధన్యము. అమ్మ నాకు ఇచ్చినటువంటి పాత్రని నేను పూర్తి చేసినట్లే. కాబట్టి గురువు అనేటువంటి పదము దేవుడితో సమానం. అందుకనే మీకు ముందే చెప్పాను, గురువుని నమ్మితే దేవుడు సులభంగా నమ్ముతాడు. మీకు చాలాసార్లు చెప్పాను, ఒక భగవంతుని మనం ఆరాధించిన తర్వాత, ఇప్పుడు అమ్మవారిని నేను ఆరాధించగా అమ్మని నేను పిలగా అమ్మ తనంతట తాను నా దగ్గరికి రాలేక, నేను అమ్మని తెలుసుకునేటువంటి మార్గాలు అమ్మ నాకు చెప్పలేక, ఆ విషయాలు తెలక ఒక వ్యక్తిని పంపిస్తుంది. ఈ విషయాలన్నీ తెలిసినటువంటి ఒక వ్యక్తిని అమ్మవారే పంపిస్తుంది. వాళ్ళే గురువు. ఆ గురువును మనం అనుసరించామనుకోండి, అమ్మకు సంబంధించిన ఎన్నో రహస్యాలు మనకు తెలుస్తాయి. పుత్ర జ్ఞానం ఉంది కాబట్టి, గురువు గారిని 94 నుంచి అనుకరిస్తున్నాం కాబట్టి, అమ్మవారికి సంబంధించిన అనేటువంటి గ్రంథాలను నేను తెప్పించుకొని అన్వేషణ చేయడం వల్ల ఎన్నో గ్రంథాలు ఉన్నాయి నా దగ్గర. అమ్మ యొక్క రహస్యాలు తెలుస్తాయి. అమ్మ కోసం తెలియాలంటే దేవి భాగవతం, అమ్మ కోసం ఇంకా తెలియాలంటే మన శంకరాచార్యులు గారు రాసినటువంటి సౌందర్యహరి, అలాగే ఎన్నో విషయాలు అమ్మ కోసం ఉన్నాయి అన్నమాట. కానీ అందుకని అమ్మవారు ఏం చేస్తుంది, మనకి మన మీద బాగా ఇష్టమైపోయినప్పుడు మనల్ని వదిలి ఉండలేక ఒక్క గురువును పంపిస్తుంది. అనపర్తి గ్రామంలో అలాంటి మహనీయుడు శ్రీ శ్రీనాథ్ గురుభవాని గారిని అమ్మవారు పంపించింది ఇక్కడ. అందుకే చుట్టుపక్కల ఎన్నో గ్రామాలు ఈ రోజుకి సత్సంగాలు నిర్విరామంగా జరుగుతూ ఉన్నాయి. ఆనందంతో చేస్తున్నారు. అద్భుతమైనటువంటి జన్మకు కావలసినటువంటి ఫలితాన్ని తీసుకుని వెళ్ళిపోతారు తల్లుల్లా. సత్సంగంలో వచ్చి ఇలా 1 గంట కూర్చుంటే మీరు పట్టుకుని వెళ్ళేటువంటి ఫలితము సామాన్యమైనటువంటి ఫలితము కాదు. ఇది దేనికి సాటి రాదు, అంత బలం ఉందన్నమాట. ఇంకా గురువారు ఏం చెప్తున్నారు, విద్యా వినయ వివేకమంతా శ్రీ గురుదేవుడురా. విద్యా వినయం వివేకమంతా శ్రీ గురుదేవుడురా. విద్యా వినయం వివేకమంతా శ్రీ గురుదేవుడురా. విద్యా వినయం వివేకమంతా శ్రీ గురుదేవుడురా. ప్రకృతిలోన సర్వశక్తులు శ్రీ గురుదేవుడురా. స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రకృతిలో అనేకమైనటువంటివి అతని కంట్రోల్లో ఉంటాయి. ఒక వ్యక్తిని దెయ్యం పట్టుకుందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గురువులో అచంచలమైనటువంటి శక్తి వచ్చినప్పుడు అమ్మవారి దగ్గర ఉన్నంత కుంకం తీసుకుని నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు, వెళ్ళిపోవలసిందే. అది ఉన్నట్టు ఎవరికి తెలుస్తుంది? ఒక్క సాధన పరుడికి మాత్రమే తెలుస్తుంది అన్నమాట. అందుకే గురుభవాని గారి ఆశ్రమం కట్టక ముందు ఆయన పాదాశ్రమం దగ్గర జూలై 19 వార్షికోత్సవానికి వెళితే ఆ రోజుల్లో 1994 తర్వాత 95లో కానీ 97లో కానీ ఇంచుమించుగా ఆ టైంలో అనమాట. జూలై 19 అంటేనే మంచి వర్షాల టైం. కార్యక్రమం పాడైపోతుందని ఆ రోజున గురువు గారు కొన్ని నీళ్లు తీసుకొని మంత్రించి అలా చల్లితే వర్షం ఆగింది. యథార్థం అమ్మ, వర్షం ఆగింది. చూసారు ఇక్కడ ప్రకృతిలోని కొన్ని శక్తులు. ఒక్క నిమిషం కూర్చోండి, ఒక నిమిషం అండి, జయబాబు కూర్చోండి, అయిపోయింది. ప్రకృతిలోని కొన్ని శక్తులు సాధనా పనుల కంట్రోల్లో ఉంటాయి యథార్థంగా. చివరిగా ఒకే ఒకటి,
గురువు శిష్యులు ఇద్దరు పరబ్రహ్మ రూపమురా. గురువు శిష్యులు ఇద్దరు పరబ్రహ్మ రూపమురా. చివరకు గురువు శిష్యులు ఇద్దరు పరబ్రహ్మ రూపమురా. చివరకు ఇద్దరు శిష్యులు ఇద్దరు పరబ్రహ్మ రూపమురా. ఉన్నది ఒకటే ద్వైతము లేదని అద్వైత సారమురా. చూసారా, ఈ సృష్టిలో ద్వైతము అద్వైతము అని రెండు పదాలు ఉన్నాయి. ఇప్పుడు ద్వైతము అనేటువంటిది కత్తిరి లాంటిది. కత్తిరి ఏం చేస్తుందమ్మా? విడగొట్టేస్తుంది. మీ సత్సంగం వేరు, మా సత్సంగం వేరు. మీరు మా దగ్గర రాకూడదు, మేము మీ దగ్గరికి రాము. విడగొట్టేసిందా లేదా? అక్కడ ఏ సిద్ధాంతం ఉంది? ద్వైత సిద్ధాంతం ఉంది. అద్వైత సిద్ధాంతం అంటే సూదు దానం లాంటిది. సూదు దానం ఏం చేస్తుంది? ఒకటిగా చేస్తుంది. మరి మనం ఏం చెప్తున్నాం? అమ్మ ఎక్కడ కార్యక్రమాలు జరిగినా వెళ్ళండి అమ్మా అని చెప్తున్నాం. ఇప్పుడు వచ్చే త్యాగరాజ స్వామి చెప్పాడు. త్యాగరాజ స్వామి తన జీవితంలో కొన్ని కోట్ల భగవన్నామం చేశారు. ఆయన చనిపోయేటప్పుడు 84 కోట్లు అనుకుంటాను భగవన్నామంతో చనిపోయారు. మీ జీవితంలో 1 కోటి భగవన్నామం చేయడానికి ఎంత టైం పడుతుందో మీరు ఫిజికల్గా లెక్కేసుకోండి అమ్మా. రామ అనే పదం మీకు ఇష్టం, రామ 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 రామని 1 కోటి సార్లు రాయండి. ఎన్ని సంవత్సరాలు పడుతుందో చూడండి. అలాంటిది అన్ని కోట్ల నామంతో ఆయన త్యాగరాజ స్వామి అన్ని కోట్ల నామంతో ఆయన చనిపోయాడు. అందుకే మన సత్సంగ సభ్యులు ఏం చెప్తున్నాం? ఎక్కడ దైవ కార్యక్రమం కనపడినా వదిలిపెట్టవద్దు, వెళ్ళిపోండి అని చెప్తున్నాము. ఎందుకని ఇవాళ ఇక్కడికి వచ్చారు 1000 దక్కింది, రేపు మొత్తం వీళ్ళ గుడికి వెళ్ళారు ఇంకో 1000 దక్కుతుంది. మీ ఖాతాలో ఎంత డిపాజిట్ అయిపోయింది? 2000 డిపాజిట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉండండి అని అన్నాను అనుకోని ఎంత ఉంది? సింపుల్, వెరీ సింపుల్. కాబట్టి గురుతత్వం అంటే అలా ఉంటుందమ్మా. అయ్యో 10 నిమిషాల్లో మీకు ఇచ్చేస్తానండి. ఒక వీడియో రికార్డ్ అవుతుందండి, 10 నిమిషాలు ఇచ్చేస్తాను. కాబట్టి మన వారం మొదలు పెట్టుకున్నాం 10 నిమిషాలు సార్, 10 నిమిషాలు. గురువు అతి శక్తివంతుడైతే నమ్మినటువంటి శిష్యునికి భగవంతుని యొక్క దర్శనం అతి సులువుగా దొరుకుతుంది. ఇది 3వ వీడియోలో నా ప్రశ్నకి సమాధానం మీకు దొరుకుతుంది. కానీ నేను చెప్పేటువంటి ఈ మాటలు కాశీ రహస్యము అనేటువంటి ఒక పుస్తకం నుంచి ఆయన రాంభట్ల పేరయ్య శాస్త్రి గారు అనేటువంటి ఆయన ఒక కాశీ రహస్యం అనేటువంటి పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకములో ఎక్కడో ఒక చోటు ఉన్నటువంటి గురువు గొప్పతనం కోసం ఉన్న విషయాన్ని దీని ఆధారంగా నేను చెప్తున్నాను. అలాగే మీరు రాసినటువంటి ఈ పుస్తకాన్ని శృంగేరి శారదాపీఠం వారి మంగళ శాసనాలతో వారి చేతుల మీద రిలీజ్ అయ్యింది. అంటే కాశీ రహస్యము అనేటువంటిది అంతటి అద్భుతమైనటువంటి గ్రంథం. కాబట్టి నేను చెప్పినటువంటిది ఇది ఎక్కడ మొదలయ్యిందయ్యా అంటే నైమిసారణ్యంలో. నైమిసారణ్యం అంటే అమ్మా నేమి చీర్ణము అయినటువంటి చోటు. అంటే కృత త్రేత ద్వాపర ఈ 3 యుగాలు అయిపోయిన తర్వాత కలియుగం ప్రారంభ సమయంలో భక్తులు కాకుండా మహనీయులు ఋషులు ఎంతో మంది శ్రీమన్నారాయణ యొక్క పాదాల మీద పడి, స్వామి వస్తున్నటువంటిది కలియుగము కదా, కలి యొక్క ప్రభావము చేత మా మనసులు మారిపోతాయి, మేము దైవతత్వంలో ఉండలేము, మాకు భద్రత కలిగినటువంటి చోటు ఎక్కడా అని శ్రీమన్నారాయణ వేడుకుంటే ఆయన ఒక చక్రాన్ని విసిరితే ఈ చక్రం ఎక్కడైతే పడి విచ్ఛిన్నమవుతుందో ఆ చోటికి కలి ప్రవేశించడు అని వరమిచ్చాడు. అదే నైమిసారణ్యము. నైమిసారణ్యములో కలి యొక్క ప్రభావాన్ని చూపలేడు. మనందరూ యాత్రలకు వెళ్ళినప్పుడు వెళ్తారు కదా అంటే నైమిసారణ్యం చాలా మంది దర్శనం చేసుకుంటూ వస్తారు కదా, కలి ప్రభావం ఉండదు. అలాంటి నైమిసారణ్యం అమ్మా ఎంత ప్రశాంతంగా ఉన్నది అంటే అమ్మా పచ్చటి ప్రకృతితో జలధారులతో
అందమైనటువంటి పుష్పాలతో, ఋషుల యొక్క పర్ణశాలలతో, యజ్ఞ వాటకల నుంచి వచ్చేటువంటి గుమగుమ వాసనలతో రంగెల్లుతున్నటువంటి నైమిషారణ్యములో శౌనకాది మహామునులకు సూతులు వారు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. లేకపోతే పైన ఒక్కసారి వీడియో పాజులో పెట్టామని చెప్తాను. బాజ్ ఇచ్చారు, పాజ్ పెట్టి పాజ్ చేస్తారు, పాజ్ ఒక్కసారి. ఓకేనా? అలాగే సూత మహాముని నైమిషారణ్యంలో యుగ ధర్మాలను చెప్తున్నారు. యుగ ధర్మాలు చెప్పేటప్పుడు 3 యుగాలను చెప్పిన తర్వాత కలియుగం కోసం చెప్తున్నారు. ఇందాక అనుకున్నాం కదండి, ఋషులందరూ కూడా కలి యొక్క ప్రభావాన్ని మేము తట్టుకోలేమంటే మహావిష్ణువు చేత సృష్టించబడినటువంటిది ఈ నైమిషారణ్యం. అదిగో కలి ప్రారంభమైంది ఎప్పుడు? శ్రీకృష్ణ నిర్యాణం చెందిన తర్వాత రోజు నుంచే కలి ప్రారంభమైందన్నమాట అండి. అందుకనే కలి యొక్క కాల ప్రమాణం 4,22,000 సంవత్సరాలు. కలి అయిపోయిందండి, అప్పుడే కలియుగం అయిపోయింది అంటున్నారు. లేదండి, ఇంకా కలియుగం చాలా కాలం ఉంటుంది. అంటే 4,22,000 సంవత్సరాలు. కలియుగం ప్రారంభమయ్యి 5,000 సంవత్సరాలు దాదాపుగా గడిచింది అటు ఇటుగా. అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉందండి? కాబట్టి కానీ యుగధర్మం చెప్తున్నారండి ఆయన. ఎలా చెప్తున్నారండి? వివేకవంతులు కలియుగంలో శీఘ్రంగా ఫలం లభిస్తుంది. వివేకం ఉండాలమ్మా. మనము సామాన్యులుగా ఉండొచ్చు, భక్తులుగా ఉండొచ్చు, మహాభక్తులుగా ఉండొచ్చు. ఈ కలి యొక్క ప్రభావం నుంచి మనం బయటపడాలంటే వివేకవంతుల్ని కలి ఏమీ చెయ్యలేదు అని మనకు చెప్తూ కలి ఎలా ఉంటాడో చెప్తున్నాడు. వినండి. కలిటమ్మ పిచాచవదనముతో. చూడండి, కొంతమంది సౌందర్యవంతంగా ఉంటారు, కొంతమంది మధ్యస్థంగా ఉంటారు, కొంతమంది ముఖము చూద్దామంటే ఒక పిచాచ రూపము కలిగి ఉంటుంది. కలి ఎలా ఉన్నాడటండి? పిచాచ రూపము కలిగినటువంటి వదనముతో అసహ్యంగా ఉన్నాడు. 1. 2, వారికి ఏమి ఇష్టమాటండి? క్రూరుడు. వాడి మనస్తత్వం అంతా కూడా క్రూరత్వమేటండి. అలాగే కలహప్రియుడు. ఎడమ చేత్తో శిశునాన్ని, కుడి చేత్తో నాలుకని పట్టుకుని ఉంటాడు. అదిగో కాంచేపు వెడుస్తూ ఉంటాడు, కాంచేపు నవ్వుతూ ఉంటాడు, కాంచేపు నాట్యం చేస్తూ ఉంటాడు. ఇలా ఉన్నటువంటి ఇతని కదండి దైవ కార్యక్రమాలంటే అస్సలు ఇష్టం ఉండదట. ఎక్కడ దైవ కార్యక్రమాలు జరుగుతున్నాయో ఈ కలికి యుగ పురుషుడైనటువంటి కలిరాజు వాటిని పాటు చేయడానికే చూస్తాడు. ఇంకా కలి ప్రభావం ఎక్కువగా ఎవరి మీద ఉంది అనుకుంటే అతి నిద్ర. ఎవరికైతే విపరీతమైనటువంటి నిద్ర వస్తుందో దాని ప్రభావం చేత, అలాగే ఎక్కడైతే కలహాలు ఎక్కువగా ఉంటున్నాయో వాటి చేత, అలాగే పరస్త్రీల యొక్క వ్యామోహం కలిగించేటువంటి విధముగా, ఇలాంటి చెడు గుణములన్నీ కలిగినటువంటి విధముగా కలి ఉన్నాడు. అందుకే కలి అన్నాడట, ఓ బ్రహ్మదేవా, నేను యుగానికి రాజుగా వెళ్ళినట్లయితే ప్రజలు పాడైపోతారు, నన్ను యుగరాజునిగా పంపించవద్దు అని కలి బ్రహ్మదేవుడిని వేడుకున్నాడు. బ్రహ్మదేవుడు అంటాడు, నాయనా, నీకు శత్రువులు ఎవరు, మిత్రువులు ఎవరు? కాబట్టి నువ్వు యుగ పురుషుడివి. నీకున్నటువంటి ఈ ధర్మాల నుంచి మనిషి బయటపడాలి అంటే ఒక్కళ్ళ మాత్రం నీవు ఏమీ చెయ్యలేవు అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. అలాంటి వాళ్ళకి నీవు పండితుడివి. ఎంత దుర్గుణాలు కలిగినటువంటి ఈ యుగ ధర్మంలో ఉండేటువంటి ఈ కలి ఎవరిని చెయ్యలేదటండి? ఎవరైతే భగవన్నామం చేస్తారో, ఎవరైతే విష్ణునామం చేస్తారో, ఎవరైతే శివనామం చేస్తారో, ఎవరైతే భగవన్నామం చేస్తూ ఉంటారో, ఎవరైతే నిత్యము కూడా ఇలాంటి సత్సంగాల్లో ఉంటారు, ఎవరైతే తీర్థయాత్రలో ఉంటారు, ఎవరైతే కాశీ సేవలో ఉంటారు, ఎవరైతే గంగా స్నానం చేస్తూ ఉంటారో, ఇలాంటి నదులలో స్నానాలు చేసేటువంటి వాళ్ళని చివరిగా గురు సాంగత్యం కలిగినటువంటి వాళ్ళ దగ్గర
నీ ప్రభావము ఉండదు అని బ్రహ్మదేవుడు వరం కింద చెప్పాడు మనకి. అంటే ఇన్ని మంచి గుణాల్లో మనం ఉండాలి. ఇన్ని మంచి గుణాల్లో ఉన్నటువంటి చోటికి కలి ప్రవేశించలేడు. ఒక కార్యక్రమం పాడవుతుందంటే కలి ప్రవేశించాడు అక్కడ, ఎవరో ఒకళ్ళ ద్వారాగా అక్కడ కలి ప్రవేశించాడు. అయితే ఇప్పుడు అడుగుతున్నాడు, చివరికి మాట చెప్పి నేను ముగించి, వచ్చే వారం గురువు యొక్క సాహచర్యం వల్ల భగవంతుడి యొక్క దర్శనం ఎందుకు లభిస్తుంది అనేటువంటిది వచ్చే వారం నేను కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు కలి అడుగుతున్నాడట, బ్రహ్మదేవా గురువు అంతటి శక్తిమంతుడా అని అడిగాడు. ఇక్కడ చివరిగా గురువు అంతటి శక్తిమంతుడా, ఆ గురు సాంగత్యము కలిగినటువంటి వాళ్ళని నేను టచ్ చేయలేనా? అంత ప్రభావం గురువుకి ఎలా వచ్చింది? ఇది నాకు వివరంగా చెప్పమని కలి బ్రహ్మదేవుణ్ణి అడిగితే వచ్చే వారం నేను ముగిస్తాను. ఇప్పుడు మనం పెట్టుకున్న క్యాప్షన్ ఏంటంటే, చివరిగా శక్తివంతమైనటువంటి గురువు లభించినట్టయితే భగవంతుని యొక్క దర్శనం శిష్యుడికి సులభతరం అని మనం పెట్టుకున్నాం. కానీ ఇది ఎవరి మయాన్ని జరిగింది? నైమిసారణ్యంలో సూతులు వారు సౌనకాది మహామునులకి యుగ ధర్మాలను వివరిస్తూ, కలి యొక్క ధర్మాన్ని వివరిస్తూ, కలి యొక్క నికృష్టమైనటువంటి చేష్టలను వివరిస్తూ, ఎవరైతే ఈ చేష్టల్లో కలిగి ఉంటారో వాళ్లతో కలి స్నేహము కలిగి ఉంటాడు. అలాగే రెండవ వైపున ధర్మాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళని నీవు ఏమీ చెయ్యలేవు అని చివరిగా సత్సంగ సాంగత్యము, గురు సాంగత్యము ఉన్నటువంటి వాళ్ళని నీవు టచ్ చేయలేవు, ముట్టుకోలేవు అని చెప్పగా చివరిగా కలి బ్రహ్మదేవా గురు అంతటి గొప్పవాడా, ఆ విషయాన్ని తెలియచేయమంటే బ్రహ్మదేవుడు చెప్పేటువంటి మాటలే వచ్చేవారం 20 నిమిషాలు నా వీడియోతో క్లోజ్ అవుతుంది. తిరిగి మళ్ళా మనం మిగతా కార్యక్రమానికి వెళదాం. సర్వం శ్రీ కనకదుర్గ పరబ్రహ్మార్పణమస్తు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చూసి మీ అందరి కుటుంబాన్ని కూడా జగన్మాత ఎల్లవేళలా ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోను చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా జగన్మాత 85వ వీడియోలు చేశాం. ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా సంకల్పం చేస్తున్నాం. ఓం శక్తి.